హలో వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మన యూట్యూబ్లో మనం నేపాల్ వీడియోస్ అనేది వస్తుంది కదా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మొన్న లాస్ట్ వీడియోలో మనం నేపాల్లో ఒక టెంపుల్ అనేది చూసాము. రిమైనింగ్ టెంపుల్స్ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను అని చెప్పాను. సో ఈరోజు నెక్స్ట్ ఇంకా నేపాల్లో ఏమేమి టెంపుల్స్, నేపాల్ చుట్టుపక్కల ఊర్లలో ఏమేమి టెంపుల్స్ చూసాము ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి ఇక్కడ మనము చూద్దాము ఇప్పుడు. సో మనం ఫస్ట్ టెంపుల్ వచ్చి బుద్ధ నీలకంఠ స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్కి మరొక పేరు కూడా ఉంది, అది జలనారాయణ టెంపుల్. ఇది నేపాల్లో ఉంటుంది. మీరు పిక్చర్ చూస్తూ ఉంటేనే తెలుస్తుంది మీకు, స్వామివారు అనేది వాటర్లో ఉంటారన్నమాట. ఇది 5వ శతాబ్దానికి చెందిన భారీ ఏకశిల, అంటే ఒకే రాయితో చెక్కిన విష్ణుమూర్తి విగ్రహం అనమాట ఇది. సో మీరు చూస్తున్నట్టు ఇదంతా కూడా ఒక్క రాయితోనే చెక్కిన విగ్రహం అనమాట, విష్ణుమూర్తి విగ్రహం. విష్ణుమూర్తి స్వామి మనకి నీళ్ళల్లో ఇట్లాగా తేలుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారనమాట. ఇది అంటే మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే, శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారన్నమాట. మనకి చూస్తూ ఉంటే చుట్టూరా ఆదిశేషు అంటే మనకి పాములు పడగ ఎత్తి ఆ పడగ పాములు కింద అంతా కూడా అట్లా పాములతో పాన్పులాగా చేస్తే ఎలా ఉంటుంది అలా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ స్వామివారి విగ్రహం. ఈ విగ్రహం అనేది నీటి కుంటలో ఉండటం వలన ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అనమాట. ఈ ఆలయానికి మెయిన్ ప్రత్యేకత స్వామివారు అలాగా నీళ్ళల్లో ఉండటం అన్నది ప్రత్యేకత. అదే కాకుండా ఇక్కడ ఒక మిత్ ఉంది. అది ఏంటి అంటే, నేపాల్ రాజులు ఈ ఆలయాన్ని దర్శిస్తే అపశకునం జరుగుతుంది అని ఒక పురాతన నమ్మకం కూడా ఉంది అన్నమాట ఈ టెంపుల్కి. సో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ప్రాంగణం అంతా కూడా ఇలా ఉంటుంది. సో అద్భుతంగా మనకి చూడగానే కన్నువిందులుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టు చక్కగా పావురాళ్ళు మనకి అవుట్ ఆఫ్ అదర్ కంట్రీస్లో వాటిలో అండ్ మార్వాడీస్ వాళ్ళు కూడా ఎక్కువగా నమ్ముతారనమాట, పావురాలకి ఆహారం అది వేస్తే మంచిది అని. కానీ అది పావురాలు ఎక్కువ ఉంటే స్మెల్ అది మంచిది కాదు. సో అదంతా మనం తర్వాత ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇక్కడ వరకు ఏంటంటే, ఈ వీడియోలో మనము ఇక్కడ ఉండే టెంపుల్స్, అదేవిధంగా ఈ నేచర్ ఎలా ఉంది ఏంటి, చుట్టుపక్కల ఎలా ఉన్నాయి ఏంటి, ఆ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అవన్నీ కూడా మనము చూసుకుంటూ మాట్లాడుకుందాం అన్నమాట. మెయిన్గా మనకి ఈ స్వామివారు నీళ్ళల్లో ఉండటం అనేది ఇక్కడ ప్రత్యేకత అనమాట. సో బిల్డింగ్స్ అవి చూసారంటే ఇక్కడలాగా మనకి పెద్దగా 5 స్టార్ బిల్డింగ్స్ 4 స్టార్ బిల్డింగ్స్ అట్లా అంటూ లేవన్నమాట. ఇక్కడ మనం చూస్తుంటే బిల్డింగ్స్ అన్నీ కూడా చూడ్డానికి మనకి ఇటుక రాళ్ళతో కట్టి పైన అంతా చక్కగా వాటిని ఏమంటామంటే, మనము రేకులు వేస్తే ఎట్లా ఉంటాయి, మట్టి రేకుల్లాగా, అంటే పాతకాలపు ఇల్లులు అవి చూస్తుంటే మనకి ఎలా అనిపిస్తుంది, అలా అనిపిస్తూ ఉందన్నమాట ఈ గుడి చుట్టూరా ఉన్న ప్రాంగణం అంతా కూడా. అండ్ క్లైమేట్ అది కూడా చూస్తే మనకి ఉన్నంత హీట్ అక్కడ ఉన్నట్టు అనిపించటం లేదు. సో ఫస్ట్గా మనము బుద్ధ నీలకంఠ స్వామి అంటే జలనారాయణ స్వామి ఆలయం అనేది ఇప్పుడు మనము కాఠ్మండూలో చూసామన్నమాట. మరొకసారి చూపిస్తున్నాను చూడండి, స్వామివారు నీళ్ళలో ఎలా ఉంటారు ఏంటి అన్నది చూస్తున్నారు కదా. ఆ నీళ్ళు అనేది అలా ఉంటుంది. సో నీళ్ళల్లో స్వామివారు ఇట్లాగా శేషపాన్పు మీద విశ్రాంతి తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంటారనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. సో మీరందరూ కూడా చూస్తారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో మనకి పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మనము మరొక ఆలయం కూడా వెళ్తాము దీని తర్వాత. అది ఏంటి అంటే గృహేశ్వరి దేవాలయం అనమాట. మనం వెళ్ళేది నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళేది గృహేశ్వరి ఆలయం అనమాట. ఈ గృహేశ్వరి ఆలయానికి వెళ్ళే దారులు అంటే గుడి ప్రాంగణంలోనే మనకి ఇక్కడ రుద్రాక్ష చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మీరు నేపాల్లో చాలా వరకు రుద్రాక్ష చెట్లు అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో రుద్రాక్షలు అవి మనము అక్కడ చెట్టు కింద పడిపోతూ ఉంటాయన్నమాట, అవన్నీ చూసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నది గృహేశ్వరి
ఆలయం అనమాట, గృహేశ్వరి ఆలయం. ఇది కూడా మనకి కాఠ్మండూలో ఉంది. ఇది మనకి ఆదిశక్తి అమ్మవారికి అంకితమైన పవిత్ర శక్తిపీఠం అనమాట. మనకి శక్తిపీఠాలు ఉన్నాయి కదండి, మీకు తెలుసా? మనకి ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెంబర్, శక్తిపీఠాలు ఎన్ని శక్తిపీఠాలు. సో ఒక శక్తిపీఠాల్లో ఒకటి ఈ టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి హిందూ పురాణ ప్రకారం సతీదేవి మోకాలు పడిన ప్రదేశం అనమాట. సో అంటే ఏంటి, మనకి శక్తిపీఠాలు అంటే ఏంటి, ఒక్కొక్క బాడీ పార్ట్ అనేది ఒక్కొక్క చోట పడి అట్లా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. సో ఇక్కడ ఈ గుడిలో ఏంటి అంటే సతీదేవి యొక్క మోకాలు పడిన ప్రదేశం అనమాట. సో అందుకు ఈ గుడి చాలా పవిత్రమైన గుడి అనమాట. గుడి పేరు గృహేశ్వరి దేవాలయం అనమాట. ఈ గుడి చూడడానికి మనకి ఆలయం అంతా పైకప్పు మొత్తం బంగారు మరియు వెండి తలుపులు ప్రత్యేక ఆకర్షణ చేస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళి మనం వీడియో అవి తీయడానికి కుదరదు కాబట్టి తీయలేదు. సో మీకు గుడి ప్రాంగణం అవి చూపిస్తున్నాను. అక్కడ చూస్తున్నారు కదా గంట ఎంత పెద్దగా ఉందో, అసలు చాలా పెద్ద. అండ్ పాత రోజుల్లో ఇట్లా పెద్ద పెద్ద గంటలు అట్లా ఉండేవి. సో మళ్ళీ ఇప్పుడు ఇదంతా మనకి పాతకాలం నాటి టెంపులే కాబట్టి మనకి అలా అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. శక్తిపీఠం అంటే మనకి ఎంతో ఓల్డెన్ టెంపుల్ కదా ఇది. సో ఇప్పుడు కొన్ని కట్టే టెంపుల్స్లో చిన్న చిన్న గంటలు అవి పెడుతున్నారు. సో అలా కాకుండా ఇలా పెద్ద పెద్ద గంటలు అది ఉంటే ఒక్కసారి మనం గంట మోగించామంటే ఎంత సౌండ్ వస్తుంది, అసలు ఎంత ఆహ్లాదంగా ఉంటుందన్నమాట వినడానికి ఆ సౌండ్ అదంతా కూడా. సో ఈ గుడి వచ్చి మనకి బాగ్మతి నది తీరంలో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇది మనం ముందు వీడియోలో చూసినట్టు పశుపతినాథ ఆలయానికి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ కూడా అనమాట. సో కొన్ని టెంపుల్స్కి మనకి నేను చెప్పినట్టుగా హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా టెంపుల్స్కి వస్తుంటారు. కానీ ఈ టెంపుల్కి మాత్రం ఓన్లీ హిందువులు మాత్రమే ఇక్కడ అలో ఉంటుంది. అదేవిధంగా ఇందాక మీకు చెప్పినట్టు నేను అక్కడ రుద్రాక్షలు అనేది పడిపోతూ ఉంటాయి, చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నాను కదా, అక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నాను. అవి ఆ చెట్టు నుంచి రాలిన రుద్రాక్షలు అన్నమాట. ఆ రుద్రాక్షల్ని అవి కొంతమంది ఏంటంటే తీసుకొని వాళ్ళ ఇంటి బీరువాలోనే కానీ డబ్బులు ఉన్న చోట అలా పెడుతూ ఉంటారు. ఇది వచ్చేసరికి రుద్రాక్ష చెట్టు అనేది ఇలా ఉంటుంది. దీనికి కాయల్లాగా మనకి వస్తాయన్నమాట. తర్వాత మూడో గుడి వచ్చేసరికి కైలాసనాథ మహాదేవ విగ్రహం అనమాట ఇది. సో అంటే ఇది సాంగాలో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది ఈ విగ్రహము. శివుడి విగ్రహం అనమాట ఇది. ఈ శివుడి విగ్రహం వచ్చేసరికి ఎత్తు సుమారు 143 అడుగులు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహంలో ఒకటి అనమాట. మనకి వరల్డ్లో అత్యంత ఎత్తైన అంటే హైయెస్ట్ వాటిలో ఇది కూడా ఒకటి అనమాట. సో దీని అడుగులు చెప్పాను కదండి, 143 అడుగులు అనమాట దీని ఎత్తు. అంటే మనకి మీటర్స్లో అయితే 43.5 మీటర్స్ అని ఉంటుందన్నమాట ఈ విగ్రహము. దీని పేరు కైలాసనాథ మహాదేవ విగ్రహం. సో ఇది మనకి సాంగాలో ఉంటుంది. అసలు ఈ నేచర్ అది చూస్తే అసలు ఎంత హాయిగా అనిపిస్తుందో చూడండి. చుట్టూ చెట్ల మధ్యలో ఈ టెంపుల్ అసలు చాలా బాగుంది కదా. ఇది మనకి ఎంతో డిస్టెన్స్ ఉండదండి, కాఠ్మండూ నుంచి ఒక 20 కిలోమీటర్లు దూరంలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. దీన్ని చక్కగా హాయిగా అందరు వెళ్ళి చూసి రావచ్చు. అదేవిధంగా ఆ విగ్రహము ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ అలాగే ఉంటుంది చెక్కు చెదరకుండా. అంటే ఆ విగ్రహాన్ని మనకి దేంతో తయారు చేశారు అంటే రాగి, జింక్ అండ్ కాంక్రీట్ మరియు ఉక్కుతో నిర్మించబడిన విగ్రహం అనమాట అది మనకి. సో దానికంటూ షెల్టర్ లాగా ఇట్లా క్లోజ్ చేసేటట్టుగా అట్లా ఏం లేదు. అది ఓపెన్గా అలాగే ఎండకి ఎండుతూ గాలికి వానకి తడుస్తూ అలాగే ఉంటుందన్నమాట. ఇది 2012 నుంచి ఈ విగ్రహం అనేది చూడడానికి వీలుగా ఉందన్నమాట. అదేవిధంగా మనకి విగ్రహం కింద ఒక 12 జ్యోతిర్లింగాల ప్రతిమలు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, అవి 12 జ్యోతిర్లింగాల ప్రతిమలను ఏర్పాటు చేశారన్నమాట. సో మనం ఆ విగ్రహాన్ని చూసి కిందకి అది వస్తూ వాటిని కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ అక్కడ
తర్వాత జ్యోతిర్లింగాలు అవన్నీ చూసుకుంటూ వాటిని చక్కగా చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మీకు వీడియోలో చూపిస్తున్నాను నేను. మనకి విగ్రహం కింద చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. సో దాని తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి అనేది వెళ్దాము. వెళ్ళే దారిలో ఇక్కడ కూడా మనకి చాలానే మనకి రుద్రాక్ష చెట్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా మనం కావాలి అంటే కలెక్ట్ చేసుకుంటూ, చెట్ల నుంచి పడిపోయినవి కదండి, ఎవరు ఏమనరు అనమాట. చక్కగా తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. ఇట్లా వంతెనలాగా అసలు కిందకి చూసారంటే ఒక పెద్ద మహా అడవిలాగా అట్లా ఉంది కదండి చూస్తుంటే. ఇదంతా గుడి లోపలికి వెళ్ళే, లోపలికి బయటకి వెళ్ళి వచ్చే దారి అనమాట. ఈ దారి అంతా కూడా మీకు ఇలాగా చెట్లు అనేది ఉంటాయన్నమాట, రుద్రాక్ష చెట్లు. వాటి నుంచి గాలికి వాటికి వచ్చిన రుద్రాక్ష కాయలు అనేది అవి ఎండిన తర్వాత మనకి కింద నేల మీద అనేది పడతాయన్నమాట. అసలు రుద్రాక్ష చెట్లు అనేది నేనైతే ఫస్ట్ టైం చూశాను. మీలో ఎంతమంది ఇంతకుముందు ఆల్రెడీ రుద్రాక్ష చెట్లు చూసారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడ ఏ ఊర్లో చూసారు ఏంటి అన్నది కూడా కామెంట్ చేయండి. మన ఇక్కడ దగ్గర ప్రదేశాల్లో ఎక్కడ రుద్రాక్ష చెట్లు వస్తున్నాయి ఏంటి అన్నది తెలుసుకుందాం. అదేవిధంగా ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి కూడా తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయండి. ఏంటి ఆ క్వశ్చన్ చెప్పండి, మీకు ఎవరికైనా గుర్తుందా? శక్తిపీఠాలు ఎన్ని? మనకి శక్తిపీఠాలు ఎన్ని తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మేము ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. మేము ఇక్కడ ఇట్లాగా ట్రావెల్స్లో వెళ్ళామని చెప్పి ముందు వీడియోలో మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు అదే ట్రావెల్స్ వాళ్ళు మనకి మీ ఆ ఊరు నుంచి పక్కన ఉండే ప్లేసెస్ అన్నీ కూడా చూపించడానికి వాళ్ళే వెహికల్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ వెహికల్లో మనం వెళ్ళచ్చు. ఇప్పుడు మనం వెళ్ళే ఇంకొక టెంపుల్ పేరు డోలేశ్వర్ మహాదేవ టెంపుల్. డోలేశ్వర మహాదేవ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసరికి భక్తాపూర్లో ఉంటుంది, నేపాల్కి దగ్గరలోనే. ఈ ఆలయంలో నంది విగ్రహం ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీరు వీడియో చూస్తూ ఉన్నారంటే మీకు కనిపిస్తుంది, చూపిస్తాను నేను. అది చూస్తున్నారు కదా ఎంత పెద్ద నంది ఉన్నారో చూడండి ఇక్కడ. సో ఇది ఈ డోలేశ్వర్ మహాదేవ ఆలయం శివభక్తులకి అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావిస్తారనమాట ఇక్కడ. సో అనేక భక్తులు ఈ ఆలయాన్ని కేదార్నాథ్ మహాదేవుని అవతార స్థలంగా కూడా విశ్వసిస్తారనమాట. అంటే ఈ టెంపుల్ని కేదార్నాథ్ స్వామి టెంపుల్ లాగా కూడా వాళ్ళు అనుకుంటారు. అండ్ శివభక్తులు బాగా ఇష్టంగా ఈ టెంపుల్కి అనేది వచ్చి పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు అవి ఇవి చేసుకుంటారనమాట. సో ఇది చాలా మంచి టెంపుల్, అంటే పవిత్రమైన టెంపుల్ అనమాట. శివభక్తులు వాళ్ళు మీరు నంది ఈశ్వర్ని చూస్తుంటే మనకి తెలిసిపోతుంది. అసలు టెంపుల్ మొత్తం ప్రాంగణం మీరు చూసారా? మీరు చూస్తే అసలు ఎంత బాగుంది, అసలు చూడ్డానికే చాలా బాగుంది. ఏంటంటే చుట్టూ కొండ మీదంతా చిన్న చిన్న చెట్ల మధ్యలో మనకి ఈ టెంపుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇదే గుడిలో పక్కన చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటి అంటే ఇప్పుడు మనం చూడబోయేది. ఇక్కడ చూస్తున్నారు కదా, అయ్యవారు చక్కగా మనకి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారనమాట. హాయిగా పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే మనకి స్వామివారి కాళ్ళ దగ్గర అమ్మవారు కూర్చొని స్వామివారి కాళ్ళు నొక్కుతూ ఉంటారనమాట. ఆ దృశ్యం మనము ఈ టెంపుల్లో చూడొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఇదే నేను ఇందాక చెప్పింది. స్వామివారు చూడండి ఎంత చక్కగా పడుకున్నారో. పడుకుంటే అమ్మవారు స్వామివారి కాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా కాళ్ళు అది ఒత్తుతూ ఉన్నారనమాట. సో ఇవే అండి మేము నేపాల్ దగ్గరలో ఉన్న టెంపుల్స్, మేము చూసిన టెంపుల్స్, వాటి విశిష్టత. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు ఇక్కడ నేను పంచుకున్నాను. మీకు వీటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను అడిగిన క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయండి. అండ్ ముందు వీడియో అయితే ఎవరైతే చూడలేదో వెంటనే వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. అండ్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనకి నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ అనేది రాబోతున్నాయి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్టుగా ఇది మొత్తం 10 days ట్రిప్ అండి, నేపాల్ నుంచి కాశీ వరకు అనమాట. సో మొత్తం ఏమేమి గుళ్ళు చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలాంటి ప్లేసెస్లో ఎలా ఉంది ఏంటి, అక్కడ టెంపుల్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, అవన్నీ కూడా మన వీడియోలో మీకు ముందు రాబోతున్నాయి.
సో ఇక్కడ వరకు ఈ వీడియోని అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లాగా దేవుళ్ళు భక్తి ఎక్కువ ఉండి కానీ అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నామని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మన వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేసి నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్. హ్యావ్ ఏ నైస్ డే.